ఏది నిజమో ఏది అబద్ధమో పరీక్షించాలి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఏది వాక్యానుసారమైన బోధ, ఏది వాక్య విరుద్ధమైన బోధ మనమే పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? మన దగ్గర బైబిల్ ఉందిగా, బైబిల్లో చూడు, బైబిల్లో ఏం రాయబడిందో నువ్వు ఆలోచించు. ఒకవేళ నిజంగానే వాళ్ళంతా స్వస్థతా వరాలు కలిగిన వాళ్ళు అయితే ఎంతమంది రోగులు లేరండి, ఎంతమంది కుంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అనారోగ్యాలతో నలిగిపోతున్నారు, ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది ఎన్ని రోగాలతో నలిగిపోతున్నారు లేరా? ఏ హాస్పిటల్ ఖాళీగా ఉందో చెప్పండి. నువ్వు నిజంగా స్వస్థత బాధకుడు అయితే యేసుప్రభు ఇలా మాయం చేయలేదు. యేసుప్రభు నిజంగా లేవనెత్తాడు. వీళ్ళందరూ మాయ చేస్తున్నారు, అది తప్పు అని చెప్తే నాలంటి వాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఎందుకండి అలా అంటాడు, ఎందుకండి విమర్శిస్తాడు, ఎందుకండి వాళ్ళని అంటాడు. మరి ఎవరిననాలి? నిన్నే మోసం చేస్తున్నాడు వాడు, నిన్నే మోసం చేస్తున్నాడు. నీకు అబద్ధాన్ని ప్రకటించి అబద్ధాన్ని బోధించి నిన్ను నరకానికి నడిపిస్తున్నాడు.